గైస్, పార్ట్ 1 ఇంకా పార్ట్ 2 చూడకపోతే వెళ్ళి చూసేయండి. ఇది ఫైనల్ వీడియో ఆఫ్ అవర్ ఫస్ట్ ట్రిప్ అండ్ ప్లీజ్ డు లైక్, షేర్ అండ్ కామెంట్ అండ్ బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. సో ఇది సెకండ్ డే అన్నమాట. టైం 7 అయింది. మేము ఇప్పుడే స్టార్ట్ అయినాం. ఎక్కడికి వెళ్తున్నాం? స్పీడ్ బ్రేకర్ వచ్చింది గాయ్స్. గాయ్స్ ముందు చూడండి గాయ్స్, లొకేషన్ ముందు చూడండి గాయ్స్. ఇరిటేషన్ కంట్రీ కలిసి సూర్యుడు నీ ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ. ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా. వచ్చేసాడు రాడు. బ్రో హర్ ఫుడ్ మరి రైట్ తీసుకుంటే నాసి అవునా? చెప్పండి, మీరు ఇట్లానే ట్రిప్కి వచ్చారా అండి మాలాగా? ఉందరా అసలు బుర్రుందా? ఎందుకురా చదువుకున్నా? మీ బాబు అంత ఎట్టు సంపాదించి చదివితే నువ్వు ఇయ్యా నేర్చుకున్నా. అవునా? నిన్న మా చెత్త నా కొడక, మీ అమ్మ నాని చూశారనుకో నా కొడక, రే నీకు పిల్లను కూడా ఇవ్వరు రే ఎవరు. మీ ఎక్స్పీరియన్స్ అంతా ఎలా ఉంది? థ్యాంక్ యూ ఫర్ యువర్ రివ్యూ. స్కూటీ వేసుకొని వచ్చారు గైస్. స్కూటీ పైన పల్సర్ పైన వచ్చాం. హాయ్ గైస్, నేను చూడండి ఎట్లా కూర్చున్నాను. ఈ తిప్పలని ఎందుకంటారా? ముందు మా ఆయన ఒక వీడియో పెడుతుంది చూడండి. మా ఆయన బండి నడిపిస్తుంటే వీడియో తీయడానికి. ఈ తిప్పలు నా తిప్పలు. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా భయం వేస్తుంది గైస్. రోడ్ ఏమో తిప్పి తిప్పి మొత్తం ఘాట్లో తోడా. మా ఆయన ఏమో ఇట్లా కూర్చోబెట్టి నన్ను వీడియో తీపించింది. వర్షం వస్తుంది. అన్ని ఘాట్లు ఇక్కడ చూడండి అందరూ. మొత్తం స్నానం చేసి రావాలి. మళ్ళీ ఇడికి వచ్చాక కూడా మళ్ళీ తడిచిపోవాలి. లేవగానే ముఖాలు మాడిపోతున్నాయి. మళ్ళీ బయటకు రాక ఇట్లా అవుతున్నాయి. చలో చలో వచ్చేసాం. టికెట్ ఎంత? టికెట్ ఎంత? 30 రూపీస్. కెమెరా 100 రూపీస్. కాబట్టి మనము టికెట్ 240 తీసుకొని వెళ్తున్నాం. ఓకే, ఇలా బండి కూడా పోతుంది ఇప్పుడు. కామింగ్ బ్రో కామింగ్. నీ మాయిశ్చరైజర్ ఏది అక్షయ? వర్షం తినేసిందా?
స్క్రీన్ ఆల్రెడీ ఇప్పుడే మేము రీచ్ అయిపోయాం ఫ్రెండ్స్. బైక్స్ అక్కడ పార్క్ చేస్తున్నారు చూడండి. అక్కడ పార్క్ చేసి ఎట్లా అట్లా అట్లా నడుచుకుంటాను. ఈ పిల్ల బాగా ఓవర్ యాక్షన్ చేస్తుంది. భయపడిచ్చేసి అంకుల్ పార్కింగ్ అంకుల్ వస్తూనే ఉంటారు. డేంజర్ అంట, ఒకరికల్ ఒకరే పోవాలంట. కానీ భయం అవుతుంది గాయస్. గుండెలు అప్పుడే కాళ్ళలో కడుపులో భయం వచ్చేసింది నాకు. చచ్చిపోతున్నా. చూడండి గైస్ మొత్తం ఎట్లుందో. సగం దూరం వచ్చేసాం గైస్. ఒకసారి ఇంకా సగం ఎక్కాలి. అసలు యాక్చువల్ అయిన ఫోటో యాక్చువల్ ట్రెక్కింగ్ పైన ఉంటుంది. పైన చూపిస్తాము. కింద పడకుండా వచ్చేసి ఆల్రెడీ ఒకసారి పడ్డది. చాలా అంటే చాలా టఫ్ రిస్కీ ఏరియా. గొడవ కట్టుకుంటున్నాడు వాళ్ళు గైస్. మేము మొత్తం ఎక్కేసిన మీద కొంచెం నడిసి అయిపోతుందంట. ఇందాకనే సిరి కింద ఫైనల్ పాయింట్కి వచ్చేసాము. ఎండింగ్ ఆఫ్ హర్ ఫోర్ట్ ఇది కష్టాలతోనే. కానీ ఎక్కేటప్పుడు ఏదో ఎక్కినాం కానీ దిగేటప్పుడు ఫుల్ రిస్కీ అసలు. చాలా భయం అవుతుంది. కొనిమంటే కొనిలేరు ఫ్రెండ్స్, అందుకే ఏదో దొరికిన కట్టుకున్నాడు. చూడండి ఎట్లా చిక్కి ఎక్స్పీరియన్స్ ఎట్లుంది? ఎక్సైట్మెంట్గా ఉంది. యాక్చువల్లీ ప్లాన్ అంతా ప్లాన్ మొత్తం చేసింది నేనే గైస్. యాక్చువల్లీ నాకు ఈ అడ్వెంచర్స్ అంటే చాలా. అవునా? అందుకే మాల్ అందరిని పట్టుకున్నాను. మాలే భయాన్ని చచ్చిపోతుంది. అంటే నాకు కూడా భయం వేస్తుంది కానీ తీసుకొచ్చింది నేనే కదా. భయం అంటే బాగుంటుంది అని భయపడదు. చూడండి నా ఫేస్లో కూడా భయం కనిపించట్లేదు. ఏమో అంటున్నావు? వీళ్ళందరికంటే ట్రెక్కింగ్ అంటే నేనే చేసిన, అందుకే నా పాయింట్ మొత్తం ఇలా అయిపోయింది. వీళ్ళంతా ఫేక్ గా అంటున్నారు ఫ్రెండ్స్, కిందేం పర్లేదు. మరి ప్యాంట్కి ఎట్లా బురద అంటుంది? కావాలని నేనే అంటిస్తున్నా. ఫైనల్గా వచ్చేసినాం. ఇంకా 5 minutes కొంచెం పైకి వెళ్తే ఇంకొక జెండా ఉంటుంది అంట. ఇక్కడ ఒకసారి కిల్లా ఉంది. ఫీల్ అయ్యాను, పొంగుముద్దు పెట్టుకున్నాను.
అయిపోయింది గైస్, ఇంకా ఫైనలీ డ్రెస్సెస్ అంతా గలీజ్ అయిపోయినాయి. ఫుల్ జారుకుంటా అది ఇది ఉండే, బాగా రిస్కీ, అయితే చాలా రిస్కీ. ఒకసారి అక్కడ చూడు. అట్లా. సో నెక్స్ట్ ఇంకో లొకేషన్కి వెళ్దామని అనుకుంటున్నాము. అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ కలుద్దాం. గైస్ డే 2 సెకండ్ లొకేషన్ దుర్గవాడి వాటర్ ఫాల్స్. చూసారా మ్యాప్? ఇప్పుడు అంతా ఎన్ని కిలోమీటర్స్ ఉంటుందో తెలియదు, వెళ్ళాలి. వెళ్ళి యాక్చువల్గా వాటర్ ఫాల్స్ ఇది ట్రెక్కింగ్ ఉందా ఇక్కడ? ట్రెక్కింగ్ చేసుకుంటూ వాటర్ ఫాల్స్. పద, అక్కడ వాళ్ళు టికెటింగ్ తీసుకుంటారు. అయిపోయింది ఫ్రెండ్స్, టూర్ చేసుకున్నాను. సరే బెంగళూరు గైస్ ట్రెక్కింగ్ స్టార్టెడ్. స్టిక్ వీళ్ళు మా నాకు నిన్న స్టిక్ కొనివ్వమంటే క్యాష్ పాయింట్కి రా. వీళ్ళు నాకు నిన్న స్టిక్ కొనివ్వమంటే నేను ఇంతలామిగా నా దగ్గర ఉన్న స్టిక్. ఇప్పుడు నా దగ్గర ఉన్న స్టిక్ లాక్కోవడానికి ఊరికే ఉన్న 7 మంది నా దగ్గర స్టిక్ కావాలి. చిక్కి కానీ ఆంటీ ఇక్కడ వచ్చి చిక్కి పని చేస్తుంది. మొక్కబొట్టలు కాలుస్తుంది. చాలు వాటర్ ఫాల్ ఉంది. 500 meters బ్రో. వాటర్ ఫ్లో అయితే ఫుల్ ఉంది, ఏం అర్థమవుతలేదు. చిక్కి మాత్రం ఫుల్ ఎంజాయ్ చేసింది. మిడిల్ లో మేము ఎట్లా అంటే యాక్చువల్గా అటు సైడ్ అగో పైనుంచి వచ్చినాం గాయస్. మిడిల్ ఇక్కడ రాగానే వాటర్ నుండి ఇటు క్రాస్ చేయాలన్నమాట. సో రివర్ క్రాస్ కూడా చాలా ఫ్లో ఉన్నాయి. వాటర్ ఫ్లో అయితే చాలా హెవీ ఉంది. అది సంగతి. మొత్తానికి మా ట్రిప్లో చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాం అండ్ చెప్పలేనన్ని మెమరీస్ కూడా క్రియేట్ చేసుకున్నాం. ఐ థింక్ మీకు కూడా ఈ వ్లాగ్ చూసాక ట్రిప్ ప్లాన్ చేయాలి అనిపించింది అనుకుంటా. సో హోప్ఫుల్గా మీకు మా వ్లాగ్స్ అన్ని నచ్చాయి అనుకుంటున్నా అండ్ మీకు ఇలానే ఎప్పుడు కూడా ఎంటర్టైన్మెంట్ ఇస్తూనే ఉంటా. సైనింగ్ ఆఫ్ లిల్ క్యూటీ 29. బై.